అయితే మీ ఎక్కడ కూడా మా యాత్ర 2వ తారీఖు బయలుదేరి 18వ తారీఖు వరకు మీరు అక్కడికి కూడా వచ్చింది కాబట్టి అన్ని విషయాలు విన్నారు. అయితే మేము అక్కడక్కడ కొండూరు గురించి చెప్తూ ఉంటాం. పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎక్కడికైనా పోయినప్పుడు ఏ ఊళ్ళోనైనా పాపన్న విగ్రహం ఆడ పెట్టి ఉంటుంది. ఆవిష్కరణ చేయాలంటే ఒక ఆయన ఎమ్మెల్యేని పిలవాలంటాడు, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యేని పిలవాలంటాడు, ఒక ఆయన ఎంపీని పిలవాలంటాడు. ఈ గొట్లాట్లే చేసి వాళ్ళని పిలవకుండా వీళ్ళని పిలవకుండా ఆవిష్కరణలు ఆపి చాలా ఉన్నాయి. అట్లా ఆవిష్కరణలు చేయకుండా కూడా చాలా ఉన్నాయి. ఆవిష్కరణలు చేయకుండా కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ పంచాయతీలు మన దాంట్లో రకరకాల పార్టీలు ఉంటాయి కదా, కానీ కొండూరుని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం అంటే ఆ పార్టీ ఓడొద్దు ఈ పార్టీ ఓడొద్దు, నా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి వస్తే సరిపోతుందని చెప్పి నన్ను వెంకటేశ్వర్లను పిలిచి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇదే అందరికి చెప్తున్నాం. ఈ స్ఫూర్తి కొండూరు స్ఫూర్తి అందరికి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని కొట్లాడేది మనం. బస్సు యాత్ర 10 సంవత్సరాల కింద చేసింది, పాపన్న విగ్రహం పెట్టాలి, ట్యాంక్ బండి మీద పెట్టాలి, జయంతి వర్ధంతులు జరపాలని కొట్లాడింది మనం. కానీ ఎవరెవరినో పిలుచుకొని వాళ్ళతోటి ఆవిష్కరణ చేసుకోవడం ఎందుకని చెప్పి అందరికీ చెప్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా అట్లే చేస్తున్నారు. అందుకోసం కొండూరు ఆదర్శంగా మేము అన్ని గ్రామాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా చెప్తున్నాం. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే మాకు ముందు చెప్పినట్టయితే అటు పోకుండా ఇది చూసుకొని అటు వెళ్ళే వాళ్ళం. అక్కడికి పోయినాక మధ్యలో మాకు సంతోషంగానే ఉంది. అట్లాగే ఆర్థిక సాయం కూడా చేసినందుకు